ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కుంభరాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ధనిష్ట 3-4 పాదాలు కానీ, శతభిషం 1, 2, 3, 4 పాదాలు కానీ, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మే నెలలో అందరికీ యోగదాయకంగా ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. గౌరవ లాభం కలుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. గతంలో ఉన్నటువంటి అనేక సమస్యల నుండి ఈ నెలలో బయటపడడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు చేయడం వల్ల కలిసి వస్తుంది. మిత్ర సహకారంతో కార్యాలను జయం సాధిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కుటుంబం మంచి సౌఖ్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలందు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. రాజకీయ పరంగా అధికారుల నుండి మంచి పదవులను సాధిస్తారు. అదేవిధంగా విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకునే వారికి, అదేవిధంగా ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇంకా ఎవరైనా సరే ఈ కుంభరాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఒక 7 శనివారాలు నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించి స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. స్వస్తి.